సైకో జగన్ పాలనపై ప్రజలు విసుగు చెంది ఉన్నారని, ఒక్క ఛాన్స్తో మోసపోయామని ప్రజలు బహిరంగంగానే అంటున్నారు. ఇక మన ఒంగోలులో ఉన్న చిన్న సైకో డబ్బులతో ఏమైనా చేయొచ్చు, లేకపోతే పోలీసులను అడ్డు పెట్టుకుని కేసులు పెట్టి తండ్రి కొడుకులు ఒంగోలులో రాజకీయం చేద్దామనుకుంటున్నారు. మరోపక్క దాచుకోవటం దోచుకోవటం తప్ప ఏమీ తెలియని మన జిల్లా నేతలను మా అభ్యర్థులు సౌమ్యులు, వారిని గెలిపించండి అంటూ ముఖ్యమంత్రి జగన్ నేడు అభ్యర్థులను పరిచయం చేయటం హాస్యాస్పదంగా ఉందని ఒంగోలు టీడీపీ ఉమ్మడి అభ్యర్థి దామచర్ల జనార్దన్ అన్నారు. 6వ డివిజన్లో పర్యటనలో భాగంగా ఇంటింటికి టీడీపీ మినీ మేనిఫెస్టో కరపత్రాలు పంపిణీ చేసి మాట్లాడిన దామచర్ల, ఈరోజు ఏదైతే ఎన్నికల ప్రచారం సందర్భంగా 6వ డివిజన్లో ఈరోజు మేము తిరుగుతూ ఉన్నాం. ఇది 50వ రోజు. అందులో ఈరోజు 50th డే మేము ఏదైతే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టామో ఆ రోజు 50వ రోజుగా ఈరోజు 6వ డివిజన్లో పెట్టామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి స్పందన ఉంది. ప్రజల్లో ఒక ఉత్సాహం ఉంది. ప్రజలు కూడా ఖచ్చితంగా మార్పు కావాలి, ఒక అవకాశం అని చెప్పేసి ఏదైతే చెప్పారో ఆ అవకాశం బేస్ మీద మేమేదో చూద్దాము, ఒక అవకాశం అని చెప్పేసి మేము కూడా మోసపోయామని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజలు కూడా విసుకెత్తిపోయారు. చిన్న కూలివాడి కాడి నుంచి వ్యాపారస్తుల కాడి నుంచి అందరూ కూడా చదువుకునే వాళ్ళు కూడా ఈరోజు అందరూ కూడా పూర్తిగా ఈ ప్రభుత్వం వల్ల, ఈ సైకో ప్రభుత్వం వల్ల నాశనం అయ్యారని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఎక్కడా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా పూర్తిగా చిన్న చిన్న సమస్యలు కూడా వీళ్ళు తెలుసరా. ఆ సైకో ముఖ్యమంత్రి వచ్చామో మేము అకౌంట్లోకి వేసాము, మధ్యలో వ్యక్తులు లేకుండా మేము చేసాము అని చెప్తున్నాడు. 12 లక్షల కోట్లు ఆయన తిని ఎవరి దగ్గర ఏం చేశాడు, ఆ 12 లక్షల కోట్లలో ఎంత వీళ్ళకి పంచాడో, అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశాడో రేపు అన్నీ కూడా కక్కిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. వ్యాపారస్తుల మీద ఒక్కొక్కటి పెనాల్టీలు, గ్రానైట్ వ్యాపారస్తుల మీద కొలతల గుడిసెల్లా 300-400 కోట్లు పెనాల్టీలు వేసి ఒక్కొక్కరిని బెదిరించి భయప్రాంతులను చేసి ఈరోజు చేయటం జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితి, అలాంటి వ్యవస్థ పోవాలంటే ప్రజలు కూడా ఆలోచించుకోవాలని చెప్పి కూడా మేము కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ డివిజన్లో మేము వచ్చిన తర్వాత దగ్గర దగ్గర 2 కోట్ల రూపాయల పైన ఈ డివిజన్లో పనులన్నీ కూడా మేము చేసాం. అది మేము ఈరోజు గర్వంగా పనులు చేసాం. మళ్ళా ఆదరించండి, ఒకసారిని సైకోని చేశారు, ఈరోజు అన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా మార్పు అనేది మీరు చూడాలని చెప్పేసి కూడా నేను అందరిని కూడా కోరుకుంటా ఉన్నాం. ఇంకొకటి ఇక్కడ వచ్చే లోపల ఈ పిల్ల సైకో ఎవడైతే ఉన్నాడో అతను పూర్తిగా ఎలా చేస్తున్నాడంటే, ఇప్పుడు ఎవరినైనా పార్టీలో తీసుకోవాలి అంటే అతను మొండిగా నేను రాను అన్నాడు అంటే వాళ్ళ తమ్ముడి మీద కేసులు ఉన్నాయా, లేకపోతే వాళ్ళ వియంకుల మీద కేసులు ఉన్నాయా, లేకపోతే వియంకుల్ని లేకపోతే కోడలను బెదిరిస్తే ఎట్లా అవుతుంది, లేకపోతే వాళ్ళ తమ్ముళ్ళని బెదిరిస్తే ఎలా అవుతుంది, ఈ రకంగా పోలీసు వాళ్ళను పెట్టి లేకపోతే వ్యక్తిగతంగా బెదిరియటం, ఇలాంటి కార్యక్రమాలు ఈరోజు ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత కూడా జరుగుతుందంటే అతను ఎంత విచ్చలవిడిగా ఉన్నాడో అర్థమవుతూ ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, ఆయనకి రాజకీయం తెలిసి చేస్తున్నాడో తెలియ చేస్తున్నాడో ఏదైనా కూడా ఒక మంచి పద్ధతిలో మంచిలో చేసుకోవాలి. ఈ రకంగా బెదిరించి నేను డబ్బులు ఇస్తాము, నీకు 5 కావాలా 3 కావాలని డబ్బులతో బేరాలాడి రాజకీయాలు చేస్తే అవి ఆ రోజుడికే శాస్త్రంగా ఆ రోజుడికే అవుతుంది తప్పితే ముందుకి రాదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా పరిస్థితులు ఆ విధంగా డబ్బు రాజకీయంతో చేస్తున్నారు. అవినీతి డబ్బు విచ్చలవిడిగా సంపాదించి ఈరోజు ప్రోగ్రాం పెడితే ఇంట్లో వాళ్ళు బయటికి ఎక్కడికి పోకుండా ఉండటానికి కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడ అబ్బా కొడుకులు చేస్తున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అంటే అవినీతి 1000 కోట్లు ఇష్టం వచ్చినట్టు సంపాదించి ఈరోజు ఇష్టారాజ్యంగా ఒక దగ్గరికి వెళ్తే ఈరోజు వాళ్ళు చెప్తున్నారు మీరు ఏడకి వెళ్ళగాక ఇంట్లో ఉండండి అని చెప్పి 200 రూపాయలు ఇస్తున్నారంట. అంటే వాళ్ళ అట్లా అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు డబ్బులతో చేయాలని ఉన్నాడు. ప్రజలు కూడా డబ్బు కావాలా, మంచి కావాలా, లేకపోతే డెవలప్మెంట్ కావాలా, ఇలాంటి అవినీతిపరుడు బెదిరించేవాళ్ళు, లేకపోతే ఇంటి మీద కబ్జాలు చేసేవాళ్ళు, ఆస్తుల మీద పొలాలు ఖాళీగా ఉంటే కబ్జాలు చేసేవాళ్ళు కావాలా, పోలీసు వాళ్ళని పెట్టి మీరు బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు కావాలా, ఎవరు కావాలనేది కూడా ప్రజలు తెచ్చుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ ఏదైతే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మేమేదైతే చేసామో ఎక్కడైతే గ్యాపులు ఉన్నాయో అవన్నీ కూడా మేము పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము కూడా తెలియజేస్తూ ఉన్నాం.
ఈరోజు ముఖ్యమంత్రి వచ్చాడు జిల్లాకి, సైకో ముఖ్యమంత్రి. ఆయనేమో దగ్గర ఇంకొక 37 రోజులు ఉన్నాయి ఎలక్షన్కి. ఎప్పుడు అంతకుముందు 4 సంవత్సరాలు అతను కనపడలా, ఇంటికే పరిమితమయ్యాడు. ఇంట్లో కూర్చొని ఏ జిల్లాకి ఏమొస్తుంది వనరులు, ప్రకాశం జిల్లాకు వచ్చేకి గ్రానైట్ ఉందా, నెల్లూరు జిల్లాకు వచ్చేకి ఇసుక ఉందా, ఏ జిల్లాకి ఏమున్నాయో అవన్నీ లెక్కలు వేసుకొని అతను వ్యాపారం చేయడానికి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు తప్పితే ఇంకోటి అవల. ఇవాళ ఇక్కడికి వచ్చి ఎవరన్నా కూడా ఎలక్షన్ టైంలో వచ్చినప్పుడు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చినప్పుడు ఏం చెప్తారంటే, మేము ఇదిగో మీ జిల్లాకి ఈ పని చేసాం, ఈ జిల్లాకి ఈ విధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి చెప్తారు. ఈయన వచ్చి ఇవాళ ఏం చెప్పాడు అనేది కూడా ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. మొన్న పూర్తి అవ్వకుండానే వెలుగొండ వచ్చి రాయి వేసుకొని పోతాడు. వీళ్ళకందరికీ అదే బుద్ధిలాగా ఉంది. ఇక్కడ ఉండే ఆయన కూడా అంతే, పూర్తి కాకముందే రాళ్ళు వేసుకోవటం, ఎవరో చేసినవి రాళ్ళు వేసుకోవటం, ఇలాంటి రాళ్ళు వేసుకునే అలవాటు, రంగుల అలవాటు ఏంటో ఆ పార్టీకే ఉంది, ఆ ముఖ్యమంత్రి కాడి నుంచి వీళ్ళందరికీ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఆయన వెలుగొండది అదేవిధంగా వెలుగొండ పూర్తి చేయలేకపోయారు, దాన్ని ఓపెన్ చేశాడు. అదేవిధంగా గుళ్ళకమ్మ మేము 4 సంవత్సరాల నుంచి తలుపుల గేట్లు 3.5 కోట్లు అయితే గేట్లు వేయండియా, రేపు ఎండాకాలం వచ్చినప్పుడు ఇబ్బందులు పడతారు, ప్రజలకు రేపు తాగేదానికి లేవు, వ్యవసాయానికి లేవు, ఇవన్నీ పరిస్థితులు ఇలా ఉన్నాయని చెప్పి మేము ఆ రోజు చెప్తే 3 కోట్లు ఖర్చు పెట్టలేని దద్దమ్మ ఈ ముఖ్యమంత్రి. ఆ రోజు పరిస్థితుల్లో 3 గేట్లు కూడా 2 టీఎంసీ వాటర్ కూడా బయటికి వెళ్ళిపోయి రేపు ఎండాకాలంలో ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇవి కూడా చేయలే. ఈరోజు వ్యవసాయం సంబంధించిన రైతులను ఆదుకోవాలా, పెన్షన్లు అని చెప్పేసి మాయమాటలు చెప్పి 45 సంవత్సరాలకే పెన్షన్లు ఇస్తాను ఈ సైకో జగన్ రెడ్డి పూర్తిగా పెన్షన్లో సగం మందికి తీసేశాడు. 300 మీటర్ వస్తుంది, లేకపోతే ఇంకొకటి మోటార్ సైకిల్ ఉంది, కారు ఉంది అని చెప్పి వాళ్ళందరినీ కూడా పెన్షన్లు అన్నీ కూడా తీశాడు, రేషన్ కార్డులు తీశాడు. ఈరోజు ఎంతోమంది బాధపడుతున్నారు నిజంగా, ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళకి కూడా తీసేసి. అదేవిధంగా లిక్కర్ అని చెప్పేసి వ్యాపారం చేసి లిక్కర్లో ఈరోజు 40,000 మంది మన రాష్ట్రంలో ఆయన ఇచ్చిన చీప్ లిక్కర్లు దాగి చనిపోవడం కూడా జరిగింది. ఇలాంటివన్నీ చేసి ఇవాళ వచ్చేసి ఓటేయండి, లేకపోతే మా వాళ్ళు చూడండి అని చెప్పి ఒక్కొక్కరిని పరిచయం చేస్తాడు. ఒక్కొక్కరిని మొన్న కూడా చూశాను నేను వేరే జిల్లాలో పరిచయంలో కూడా. ఏమని చెప్తున్నాడు, ఇతను చాలా సౌమ్యుడు, ఇతను మంచి పనులు చేస్తాడు, అందరికీ నా తమ్ముడు లాంటోడు అని చెప్పేసి ఒక్కొక్కరిని పరిచయం చేస్తున్నాడు. నేను ఒకటే అడుగుతున్నా, పరిచయం చేసేటప్పుడు వాళ్ళు చేసిన పనులు కూడా చెప్పాలి. ముఖ్యమంత్రి, సైకో ముఖ్యమంత్రి కూడా ఏంటంటే సౌమ్యుడు, ఇసుక దోపిడీలో చేసిన నెంబర్ 1, అదేవిధంగా గ్రానైట్ వాళ్ళని బెదిరించి దోపిడీ చేసిన నెంబర్ 1, అదేవిధంగా కబ్జాలు చేసిన వాళ్ళు నెంబర్ 1. కాబట్టి ఇతను చూసి బాగా రేపు ఓట్లేసి మళ్ళా గెలిపించండి, మళ్ళీ మీ ఇళ్ళ మీద పడేదనో దోచుకుంటాడు. ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రం అప్పుడు 1000 కాకుండా 4,000, 5,000, 10,000 ఇస్తాడు. ఈలోపు 5 సంవత్సరాలు దోచుకుంటాడని చెప్పి ఆ ముఖ్యమంత్రి అవి కూడా చెప్పుంటే ఇంకా జనాలకు బాగా గుద్దేవాళ్ళని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఆయన పరిచయం చేయటం ఎంత విచిత్రంగా ఉందో, వీళ్ళు చేసే పనులు కూడా అంత విచిత్రంగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఆలోచించుకోండి, ప్రజలు కూడా మంచి చెడు తెలుసుకోండి. ఈ సైకో వాళ్ళు ఏదైతే బెదిరిస్తున్నారో ఇంకోటి అనుకుంటే మీరు కూడా మళ్ళీ 5 ఏళ్ళు చాలా ఇబ్బంది పడాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇల్లు సైట్లు కూడా ఆ రోజు నేను ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి నేను చెప్పాను, ఇల్లు పట్టాలు డూప్లికేట్ ఉన్నాయి, దొంగ పట్టాలు ఇస్తున్నారు, లాస్ట్కి వచ్చి చీరలు, ప్యాంట్లు, షర్ట్లు ఇస్తా అందరినీ మోసం చేస్తున్నారని చెప్పి కూడా నేను ఇల్లు పట్టాల మీద కూడా నేను చెప్పిన తర్వాత ఎవిడెన్స్ కూడా చూపించాను. ఒకటేమో తహసీల్దార్ సంతకం ఉంది, ఒకటి వచ్చేసేమో డిజిటల్ సిగ్నేచర్ పెట్టున్నారు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అని చెప్పేసి కూడా ఆ రోజు మేము చూపించి అడిగిన తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేశారు, ఏదైతే రిజిస్టార్ సంతకం ఉందో సచివాలయం ఎవరికైతే వాళ్ళ సంతకాలు ఉన్నాయో దాన్ని మళ్ళీ అందరి దగ్గర ఈ వాలంటీర్ పోయి కలెక్ట్ చేశారు. ఈరోజు వాళ్ళందరికీ కూడా ఎంతమందికి వెనక్కి ఇచ్చాడో అవి కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు రైతులకి దగ్గర నుంచి ఇంతవరకు కొన్ని ల్యాండ్ రిజిస్ట్రేషన్ కాకుండానే నువ్వు పట్టాలు ఎట్లా ఇస్తావు, వాళ్ళ దగ్గర గొడవలు ఉండేవి అన్నీ కూడా రిజిస్ట్రేషన్లు కాకుండా ఆడ పొజిషన్ కాకుండా వాళ్ళందరికి కూడా పట్టాలు ఇచ్చేసి ఘనత కూడా ఇదే. అదేమంటే మాయ మాటలు చెప్పి నాకు ఒకటన్నా దొంగ పట్టా ఉంటే నేను రాజీనామా చేస్తాను, నువ్వు చేస్తావు అంటావు. మొత్తం ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉంది. కొన్ని వేలు ఈరోజు దొంగ పట్టాలు ఇచ్చావు, ప్రజల్ని మభ్యపెట్టావు, ప్రజల్ని మోసం చేసావు. కాబట్టి ప్రజలేదో తెలియదు అనుకో, నువ్వు ఏదో ఎన్నికల ముందు
మాయమాటలు చెప్పించినంత మాత్రాన ఇదంతా కూడా జరిగేది కాదని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. మేము ఒకటే కూడా చెప్తా ఉన్నాం, ఏదైతే తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి రాగానే ప్రతిరోజు మంచినీళ్ళు అనేది ఇస్తాం. టిట్కో హౌసెస్ చాలామంది మేము డబ్బులు కట్టామని మమ్మల్ని అడిగే వాళ్ళకి ఆ స్లిప్స్ కూడా దగ్గర పెట్టుకోండి. ఎవరికైతే స్లిప్పులు డబ్బులు కట్టుండారో వాళ్ళందరికీ కూడా మనం వితిన్ 6 months లోపల వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇంట్లో ఉండేటట్టుగా టిట్కో హౌసెస్ కూడా 6,000 మందికి ఇస్తాం. అదేవిధంగా ఇంకా ఎవరైతే ఇల్లు లేకుండా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి 2 సెంట్లు ఖచ్చితంగా వాళ్ళకి 2 సెంట్లు పట్టా ఇచ్చి వాళ్ళకి హౌసెస్ కూడా ఏదైతే అర్బన్ హౌసెస్ ఉందో అర్బన్ హౌసింగ్లో కూడా వాళ్ళకి శాంక్షన్ చేసి కట్టిస్తాం. మేము వీళ్ళ మాదిరి లాస్ట్ నెల ముందు 2 నెలల ముందు మేము తీసుకొచ్చి మేము చెయ్యం. మేము ఖచ్చితంగా ఏదనుకున్నామో అది మధ్యలోనే ఇమ్మీడియట్గా కంప్లీట్ అయ్యి మళ్ళీ మన ఎలక్షన్కి వచ్చే లోపల మీరు సొంత ఇళ్లలో సొంత సైట్లో ఉండే విధంగా మేము చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇదివరకు అట్లే చేసాం, ఇప్పుడు అట్లే చేస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోండి. డెవలప్మెంట్ అన్నా లేకపోతే ఏదైనా కూడా ప్రశాంతమైన వాతావరణం ఉండాలన్నా ఈరోజు ఉండాల్సింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ విధి విధానాలను కూడా మీరు చూసుకోండి. ఎప్పుడు కూడా అభివృద్ధి జరిగింది అంటే తెలుగుదేశం పార్టీ టైంలోనే జరిగింది. ఇవన్నీ కూడా గమనించుకొని మీకు అభివృద్ధి కావాలా. ఈరోజు ఎంతోమంది సఫర్ అవుతున్నారు, మాకు డ్రైనులు లేవు, లేకపోతే కాలువలు లేవు, కాలువలు తీసేవాడు లేడు, ఇవన్నీ పట్టించుకునేవాడు లేడని చెప్పేసి కూడా అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ అవ్వాలంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారం రావాలని చెప్పి ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు 6వ డివిజన్లో 50వ రోజు మేమంతా కూడా పర్యటిస్తున్నాం. ప్రజలు కూడా ఎక్కడికి పోయినా కూడా వాళ్ళందరూ కూడా సంతృప్తిగా ఖచ్చితంగా అటు ఎంపీకి ఇటు ఎమ్మెల్యేకి రెండింటికి సైకిల్ గుర్తుకేసి గెలిపిస్తామని వాళ్ళు ధీమాగా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలకు కూడా నేను ఒకటే, వాళ్ళు రేపు 5,000 కాదు 10,000 ఇచ్చినా కూడా మీరు తీసుకోండి, మంచికి ఓటేయండి, మంచి మార్గంలో నడిపించండి. ఏదైతే మంచి మార్గంలో వస్తుందో మీ వీధి బాగుంటుంది, మీ ఇల్లు బాగుంటుంది, మీ పరిసరాలు బాగుంటాయి, అదేవిధంగా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, అన్ని ప్రాంతాలు కూడా బాగుంటాయి. ఈ ఆలోచించుకొని వాళ్ళు ఇచ్చిన డబ్బు తీసుకొని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యేటట్టుగా మీరందరూ కూడా దీవించాలని చెప్పి కూడా మేము అందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. మీ ఇళ్లలో ఎంతోమంది ఈరోజు నిరుద్యోగంగా ఉన్నారు, ఉద్యోగాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు, చదువుకుని ఈరోజు బయట వేరే అలవాట్లకి ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగాలు కావాలన్నా పరిశ్రమలు రావాలన్నా ఈ సైకో ముఖ్యమంత్రి ఇంటికి మళ్ళీ ఇంకెక్కడెక్కడ ఉన్నాయో దోచుకొని పోతాడు తప్పితే ఆయన ఏది కూడా ఇంప్లిమెంట్ చేయడు, ఉద్యోగాలు తేడు, ఏమీ తెచ్చేవాడు కాదు. కాబట్టి ఈ వ్యవస్థ నుంచి మార్పు రావాలి అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రావాలి అని చెప్పి ఈ సందర్భంగా మేము అందరూ కూడా కోరుకుంటా. అదేవిధంగా ఇక్కడ అసెంబ్లీకి మేమైతే నిలబడతా ఉన్నా, నాకు అదేవిధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఇద్దరికి కూడా సైకిల్ గుర్తుకేసి మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి కూడా ప్రజలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మీద తెలుగుదేశ సైన్యమా జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా. రామచర్ల జనార్దను అన్నే మన ధైర్యము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము. ఆశయ పంటవో పేదల కలిని తీర్చిన పెరుగన్నమో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో. నమ్మిన జెండ కింద నడక నేర్చి ఎదిగినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు. న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా, న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా. ఒంగోలు ప్రాంత ప్రజల రుణం తీర్చుకున్నవాడు, తెలుగుదేశం జెండా పేదల అండాదండ, జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. చీకటి గడపల్లో వెలుగులు వెదజల్లినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ
ప్రేమ పంచినోడు పట్టణాభివృద్ధికి స్వచ్ఛ భారత్ కృషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు